అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో వచ్చిన ప్రజలందరూ కూడా మరి జ్యోతి ప్రజలన్న గౌరవ ఎమ్మెల్యేలు అనిల్ సాగరన్న మరి కోవలక్ష్మణ మరియు అదేవిధంగా జాన్సన్ గారు మరియు గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారు మరి అదేవిధంగా డాక్టర్ జనార్దన్ గారు శివరామన్న గారు మరియు అదేవిధంగా గౌరవ శ్రీ యువరం శ్యామసుందర్ గారు మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ గారు, కల్లంకుల నారాయణ సార్ గారు, చక్కెర శ్రీనివాస్ గారు, అదేవిధంగా మారుతి పటేల్ గారు, రాజేశ్వర్ గౌడ్ గారు, కేఎస్ఎన్ డాక్టర్ గారు. 19th కాకుండా 26 శనివారము ఇచ్చోడాలో కూడా మళ్ళా జాబ్ మేళ జరుగుతుంది. దాని తర్వాత అసిఫాబాద్ లో కూడా పెట్టుకుంటాం. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఓటమి గెలుపులు రాజకీయాలతో సంబంధం లేదు, మేము సేవ చేస్తూనే ఉంటాం. ముఖ్య ఉద్దేశం, నేను తండాలో ఉండి కష్టపడి అమెరికాలో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకున్నా. కేటీఆర్ గారు నువ్వు ఇక్కడ చేసింది సాధు సేవ, నువ్వు పుట్టిన గడ్డకు నువ్వు సేవ చేయాలా, నేనున్నా అని చెప్తే ఇవాళ ఈ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీలో నేను సేవ చేయడానికి వచ్చిన అందరూ రాగానే నేను ఎమ్మెల్యే అయిపోవాలని ఎప్పుడు ఆలోచన చేయలేదు. నేను ప్రజలకు ఎంత దగ్గర ఉండాలా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా, గెలిస్తే 5 సంవత్సరాలే ఉంటాం, కానీ వాళ్ళ మనుషులు గెలిస్తే సచ్చే వరకు వాళ్ళ అది నా ఆలోచన. ఇది ఒక ఉద్యోగం కాదు, ఒక కుటుంబాన్ని నిలబెట్టడం. ఒక ఉద్యోగం వస్తే ఒక కుటుంబం నిలబడుతుంది. ఒక రోజు నేను అక్కడ కూర్చునే వ్యక్తినే, నాకు ఆ జాబ్ రాకపోతే కష్టం ఏందో తెలుసు. మనం పల్లెటూరు నుంచి వచ్చినాం, మనకు ఉదాహరణ చెప్తారు, డిగ్రీ చదువుకున్నాడు ఆడు ఏం చేస్తుండ్రా అని పిల్లలకు చెప్తారు, ఉట్టిగా చదువుతుండ్రా ఏం లేదని. కానీ ఈ గత 2-3 నెలల నుంచి నా కన్సల్టెన్సీ ఉందని అందరికీ తెలుసు. ఒకటే ఫోన్లు చేయడం, అందరూ నా హైదరాబాద్ నాకు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అందుకని నేనేమనుకున్నా, హైదరాబాద్కు మీరు కాదు, ఆ కంపెనీలను ఖానాపూర్ మీ దగ్గరికే తీసుకురావాలని చెప్పి నేను తీసుకొచ్చి, మీరు భయపడకూరి, వాళ్ళని బతిలాడి ఇంకొక 2 గంటలు ఎక్స్టెన్షన్ చేస్తాం. మీ అందరి ఇంటర్వ్యూ జాబ్ మేళలో వచ్చినటువంటి మరి ఇంటర్వ్యూ తీసుకోవడానికి మరి అన్నగారు మరి ఎవరైతే కంప్లీట్
నుంచి వచ్చిన వారి అందరూ కూడా ప్రత్యేకంగా వారికి కూడా మరి యజమాన్య తరఫున వచ్చారు, వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు కూడా. మరి ఈరోజు ఎవరైతే యువతులు అందరూ కూడా గమనించాలి, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి హైదరాబాద్ లో మరి ఆ రోజు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి మరి కేటీ రామారావు గారు ఆ రోజు వందలది మరి కంపెనీలు తీసుకొచ్చేసి మరి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. ఆ పెట్టడంలోనే మరి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి యువతులకు అందరూ కూడా మరి ఇవాళ ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే, ఇవాళ లక్షల మందికి ఇవాళ ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే అది కేటీఆర్ గారు చేసినటువంటి మరి ప్రయత్నం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. మరి హైదరాబాద్ కూడా ఒక మరి ఈరోజు ఐటీలో మరి ముందడుగు నడుస్తుందంటే అది కేటీ రామారావు గారు చేసినటువంటి ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఇక్కడ యువతులందరూ కూడా గమనించి మరి ఈరోజు ఇక్కడ ఖానాపూర్ లో మరి ప్రత్యేకంగా మరి యువతులు మరి ఇక్కడ చాలా మంది పిల్లలు మరి ఉద్యోగాలు లేకుండా మరి ఎంతో మంది తల్లిదండ్రులు మరి చదివించినా కూడా ఉద్యోగాలు అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరకాలంటే దొరకాయి. కాబట్టి ఈ రోజు ఐటీ మరి కంపెనీలో కానీ ఇవాళ మరి కంపెనీలో మరి ఇక్కడ తీసుకొచ్చేసి జాబ్ మేళా మరి పెట్టడంలో ఇది చాలా మనమందరూ కూడా మా యువతులు అందరూ కూడా ఇక్కడ ఇంటర్వ్యూలు తీసుకోవడానికి వచ్చినామండి. మన ఆ కంపెనీ ప్రతినిధులు మరి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ మిమ్మల్ని తీసుకుంటారు. అది జాన్సన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టడంలో నిజంగా వారికి మనం ప్రత్యేకంగా ఎప్పుడు కూడా మనం వారికి రుణపడి ఉండాలి. మరి పేరెంట్స్ అందరూ కూడా, ఎందుకంటే మన పిల్లలకు ఈరోజు మనం తల్లిదండ్రులు చదివించాం, ఎన్నో కోరికలు కోరాం. మన పిల్లలు చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు రావాలని మనం కోరుకున్నాం. కానీ మనకు ఉద్యోగాలు మనకు మరి ఎంత వచ్చినా కూడా మరి గత ప్రభుత్వం కూడా చాలా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ అయినా కూడా మనకి అన్ని ఉద్యోగాలు కూడా కొంత ఇవ్వలేక మరి కొంత ప్రాబ్లమ్స్ కూడా ఆ రోజు ఏర్పడ్డాయి. కానీ ఏదేమైనా కూడా మరి ఈ రోజు మరి కంపెనీ తరఫున మరి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ప్రత్యేకంగా మరి జాబ్ మేళ పెట్టి మరి ఈ రోజు మరి యువతులకు మరి మన జాబ్లు కల్పిస్తున్నారంటే మరి ప్రత్యేకంగా మరి జాన్సన్ అన్న గారికి మరి నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఇది పిల్లలందరూ కూడా మరి ఉపయోగించుకోవాలి. అందరూ కూడా మరి ఇంటర్వ్యూలకు వచ్చిన పిల్లలందరూ మంచిగా ఉపయోగించుకొని మీరందరూ జాబ్ లో సెలెక్ట్ అయ్యి మీరందరూ మంచి జాబ్లు చేసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరి ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో మన జాన్సన్ అన్న గారు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జాబ్ మేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంది సోదరులందరికీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సభ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.